అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. చరిత్రలో కొందరు వ్యక్తులు కేవలం నాయకులు కాదు, ఒక ఉద్యమానికి ప్రతీకలుగా వాళ్ళు మారిపోతారు. ఒక భావజాలానికి జెండాలుగా నిలుస్తారు. ఒక సమాజం తన భవిష్యత్తుని చూసుకునేటువంటి అద్దాలుగా మారిపోతారు. ఇప్పుడు జార్ఖండ్ రాజకీయాల్లో అలాంటి ఇద్దరు వ్యక్తుల పేర్లు మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. ఒకరు భగవాన్ బిర్సా ముండా, మరొకరు జైపాల్ సింగ్ ముండా. ఇద్దరూ గిరిజన సమాజానికి చెందిన వాళ్లే. ఇద్దరూ చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న వాళ్లే. కానీ ఈరోజు వాళ్ళ పేర్లు కేవలం చరిత్ర కోసం ప్రస్తావించబడ్డం లేదు. వాళ్ళ వారసత్వాల చుట్టూ ఒక పెద్ద రాజకీయ పోరాటం నడుస్తూ ఉంది. ముందు బిర్సా ముండా గురించి మాట్లాడుకుందాం. గిరిజన ప్రాంతాల్లో ఆయన్ని భగవాన్ బిర్సా ముండా అని పిలుస్తారు. బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి మహాయోధుడైన, గిరిజనుల భూములు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని పోరాడినటువంటి నాయకుడు. మిషనరీల ప్రభావం పెరుగుతున్నటువంటి కాలంలో గిరిజనుల స్వీయ గుర్తింపుని కాపాడాలని పిలుపునిచ్చేటువంటి వ్యక్తి. అందుకే ఈరోజు బిర్సా ముండా పేరు వినగానే చాలా మందికి గిరిజనుల ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది, స్వదేశీ విశ్వాసాల పరిరక్షణ గుర్తుకొస్తుంది. ఇప్పుడు జైపాల్ సింగ్ ముండా వైపు చూద్దాం. ఆయన కూడా అసాధారణ వ్యక్తే. 1928 ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కెప్టెన్, రాజ్యాంగ సభ సభ్యుడు, అద్భుతమైనటువంటి వక్త, ప్రత్యేక గిరిజన గుర్తింపు కోసం బలంగా వాదించినటువంటి నాయకుడు. జార్ఖండ్ రాష్ట్ర ఆలోచనకి తొలి రాజకీయ రూపం ఇచ్చినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. అంటే ఇద్దరు గొప్పవాళ్లే, మరి వివాదం ఎక్కడుంది? జైపాల్ సింగ్ ముండా ఒక క్రైస్తవ కుటుంబ నేపథ్యంతో ఎదిగినటువంటి నాయకుడు, అంతర్జాతీయ విద్య పొందినటువంటి నాయకుడు. అందువల్ల క్రైస్తవ సంస్థల ప్రోద్బలంతో కొన్ని గిరిజన సంస్థలు జైపాల్ సింగ్ ముండాని ప్రత్యేకంగా ముందుకు తీసుకొస్తున్నాయి. ఆయన్ని ఒక ప్రత్యామ్నాయ గిరిజన రాజకీయ చిహ్నంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు బిర్సా ముండా తన ఆజన్మాంతము బ్రిటిష్ వాళ్ళు గిరిజనులను మతం మార్చడానికి చేస్తున్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా పోరాడాడు. క్రైస్తవ సంస్థలకి, మిషనరీల దాష్టీకాలకి వ్యతిరేకంగా పోరాడాడు. ఆయన పోరాటం గిరిజన విశ్వాసాలు, సంప్రదాయాలు, భూమి, సంస్కృతి రక్షణ కోసం జరిగింది. అందువల్ల ఆయనే అసలైన గిరిజన స్వాభిమాన ప్రతీక అని కొందరు వాదిస్తున్నారు. ఈ పోరాటం ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, రెండు ఆలోచనల మధ్య. గిరిజన గుర్తింపు అంటే ఏంటి? కేవలం గిరిజనుడిగా జన్మించడమేనా? లేకపోతే సంస్కృతి, సంప్రదాయం, ఆచారాలు, దేవతలు, పండుగల యొక్క సమాహారమా? వాస్తవానికి చర్చ చరిత్ర గురించి కాదు, గిరిజన సమాజ భవిష్యత్తు గురించి. గిరిజనుల గుర్తింపు ఏంటి? వాళ్ళ రాజకీయ దిశ ఏంటి? వాళ్ళ సాంస్కృతిక మూలాలేంటి అనేటువంటి దానిపైన చర్చ. ఒక సమాజం ఎవరిని తన హీరోగా ఎంచుకుంటుందో దాన్ని బట్టి ఆ సమాజం ఎటు వెళ్లాలనుకుంటుందో తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? గిరిజన సమాజ భవిష్యత్తుకి స్ఫూర్తినిచ్చేటువంటి నాయకుడు ఎవరనుకుంటున్నారు? గిరిజన సాంస్కృతిక మూలాల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి భగవాన్ బిర్సా ముండానా? క్రైస్తవుడైనటువంటి జైపాల్ సింగ్ ముండానా? కామెంట్స్ లో మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.